అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు. ఎవడు కాపాడుతాడు ఇతన్ని? ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఎస్పీని చేసినా, డీజీపీని చేసినా, లేదంటే కలెక్టర్ని చేసినా, మరొక ఆర్డీఓని చేసినా, ఎంఆర్ఓని చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్ మాట వింటే జైలుకి వెళ్ళిపోతారు మీరు. దీన్ని చూసి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది. ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, డిఎస్పీలకి, సిఐలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. చట్టం మిమ్మల్ని గమనిస్తుంది, చూసుకోండి. మీ పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే 3 నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా 85 రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ అవుతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు, ఎవరికి దొరకడు. అటువంటి సమయంలో మీరు ఎక్కడ పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు పారిపోతాడు, తమిళనాడు పారిపోతాడు, లేదంటే తెలంగాణ పారిపోతాడు, లేదంటే లండన్ వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరేమైనా పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తారా? పక్క దేశం వెళ్తారా? పక్క రాష్ట్రం వెళ్తారా? కాబట్టి విచక్షణతో ఆలోచించండి. కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ. దాదాపు దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. అంటే పత్రికల్లో వచ్చినా పట్టించుకోరు. ఇతను ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి, ఒక ఎమ్మెల్సీకి భర్త ఇతను. ఎమ్మెల్సీ భర్త అయినటువంటి ఇతను కల్పనారెడ్డి అనే ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ భర్త ఆర్జేడీ, ఒళ్ళు పైన తెలియకుండా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేక అవకతవకలు చేశాడు. ఇతని పేరు కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. ఇతనే కాదు, తిరుపతి కమిషనర్ గిరీష ఆ రోజున ఇచ్చిన కంప్లైంట్తో ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నా సస్పెండ్ చేశారు. నేను అది కూడా చెప్తా ఉన్నా. మేము ఇక్కడ చేసాం, రేపు ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, తిరుపతి నుంచి వెళ్ళిపోతాం, లేదంటే కోడ్ వస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయి, ఈలోపు మేము ఎన్ని తప్పులు చేసినా మాకు పర్లేదు అనుకుంటే కుదరదు. మీకు గిరీష మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల మీద ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి తప్పు నిర్ధారణ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు. మీరు కూడా ఎక్కడ పోతారు? నేను అడుగుతా ఉన్నా ఈ ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని, నువ్వు రేపు కలెక్టర్ అవుతావు, లేదంటే ఇంకోటి అవుతావు, ఎక్కడ పోతావు నువ్వు? ఇవాళ జగన్మోహన్ రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, పెద్దిరెడ్డో, ఆ రెడ్డో, ఈ రెడ్డో చెప్పాడని ఒళ్ళు పైన తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఎక్కడికి పోతావు ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నా.